ఒక అందమైన అడవిలో ఒక ఆకుపచ్చ చిలుక మరియు ఒక నల్ల కాకి ఉండేవి. చిలుక చాలా అందంగా ఉండేది. మధురంగా మాట్లాడేది. అందరూ చిలుకను చూసి మెచ్చుకునేవారు. కాకి మాత్రం నలుపు రంగులో ఉండేది. దాని గొంతు కాస్త గట్టిగా ఉండేది. అందరూ కాకిని పట్టించుకోరు. ఇది చూసి చిలుక ఎప్పుడూ కాకిని ఎగతాళి చేసేది. "నువ్వు ఎంత నల్లగా ఉన్నావో! నీ మాటలు ఎంత గట్టిగా ఉంటాయో!" అని నవ్వేది. కాకి మాత్రం ఏమీ అనకుండా మౌనంగా ఉండేది. ఒకరోజు అడవిలో భారీ కరువు వచ్చింది. నీరు ఎక్కడా దొరకలేదు. చిలుక చాలా దాహంగా బాధపడింది. ఆకాశంలో ఎగురుతూ "నీరు! నీరు!" అని అరిచింది. కాని ఎక్కడా నీరు కనిపించలేదు. అప్పుడే కాకి అక్కడికి వచ్చింది. "నన్ను అనుసరించు" అని చెప్పింది. చిలుక ఆశ్చర్యంగా కాకిని అనుసరించింది. కాకి ఒక పాత మట్టికుండ దగ్గరకు తీసుకెళ్ళింది. కుండలో కొంచెం నీలుంది, కాని నోరందలేదు. కాకి చిన్న చిన్న రాళ్లు తెచ్చి కుండలో వేసింది. కొద్దిసేపట్లో నీటిమట్టం పైకి వచ్చింది. చిలుక సంతోషంగా నీరు తాగింది. చిలుకకు తన తప్పు అర్థమైంది. "నిన్ను చూసి నవ్వాను, కాని నువ్వే నాకు ప్రాణం కాపాడావు. నన్ను క్షమించు" అని చెప్పింది. కాకి చిరునవ్వుతో "రూపం కాదు, బుద్ధి, మంచితనం ముఖ్యం" అని చెప్పింది. ఆ రోజునుంచి చిలుక, కాకి ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. నీతి: రూపం కంటే బుద్ధి, మంచితనం గొప్పవి.